హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఈ వీడియో వచ్చి ఎమ్మెల్సీ అనంతబాబు గారి గురించి అండి. ఎందుకంటే ఆయన ఏదో చూపించాడంట, ఆ ఘోరాల నేరాలు నేను చూడలేదు చేయలేదు. కానీ మొత్తం ఎలాగైతేనండి వైసీపీ పార్టీలో ఒక చిత్రం అయితే జరిగిందని చెప్పుకోవాలి. కాబట్టి ఒక ఆణిముత్యాన్ని బయటికి తీశారు. మరి అది ఎలా దొరికింది ఏంటో తెలీదు. ఆయనేమో అది నేను కాదు, నన్ను మార్పింగ్ చేశారు, ఫేక్ చేశారు, అది ఇది అని చెప్తారు. దొరికిన తర్వాత ఎవరైనా అంతే సహజంగా నేను కాదు, అది వేరే వాళ్ళు ఎవరో అని చెప్పుకుంటూ ఉంటారు. అదని నమ్మే ప్రసక్తి అయితే లేదులే. కానీ ఆల్రెడీ ఎమ్మెల్సీ అనంతబాబు గారు అని చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది అక్కడ. కాబట్టి ఆయన చూపించింది ఏంటనేది ఎలా ఉన్నా కానీ ఏదో సోషల్ మీడియాలో చూపిస్తుంది మాత్రం మహా భయంకరంగా ఉంది. కాకపోతే నేను మాట చెప్తా, మనం ఏ వీడియో చేసినా సరే పార్టీలకు అతీతంగా చేస్తాం. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ తప్పొప్పులను చెప్పడం మన నైజం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీని ఎండగట్టాం. ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది కాబట్టి కూటమి తప్పొప్పులు చేస్తే కనుక గుర్తు చేయడం మన బాధ్యతగా చేస్తుంటాను వీడియోలు, అలాంటి కోవకు సంబంధించిన వాడిని. కాబట్టి ఇది వైసీపీ ఎవరైతే ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నారో ఆయన ఏదో కొన్ని వీడియో అయితే కనుక ఎక్కువగా కొన్ని న్యూస్ ఛానల్ మాత్రం పొద్దున్న సాయంకాలం దాకా అదే వేస్తున్నారు. వాస్తవంగా అయితే కనుక అదే చూపిస్తున్నారు. అదేమన్నా చూస్తే ఏమైనా పుణ్యం వస్తుందా అండి అన్నిసార్లు చూపించడానికి? కాబట్టి మొత్తానికి తప్పు చేశాడు, అది క్లియర్ కట్గా తెలియాలి. కాబట్టి నేననేది ఏంటంటే కనుక తప్పు చేస్తే ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీ అధ్యక్షుడు 100% వాళ్ళని తీసేయాలి. నేను చెప్తున్న మాట ఇది. ఎందుకంటానంటే ఎవరైతే టెక్కల్ ఇన్ఛార్జిగా దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారో ఆయన తీస్తారా తీరా అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. కాబట్టి నా ఒపీనియన్ అడిగితే కనుక తీసేయడమే కరెక్టు. ఎందుకంటే ఒక ప్రాబ్లం వచ్చింది, భార్యాభర్తల మధ్య అయి ఉండొచ్చు, లేదా వేరే ప్రాబ్లం అయి ఉండొచ్చు. కాబట్టి అలాంటి విషయాల్లో ఏదైతే పబ్లిక్ పర్సన్ కాబట్టి పబ్లిక్ని రిప్రజెంట్ చేసే వ్యక్తి కాబట్టి 100% ఏ తప్పు చేయకుండా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ప్రజలకు జవాబుదారీగా ఉంటారు కాబట్టి. కాబట్టి అలాంటప్పుడు 100% ఆ పదవుల నుంచి తీయాలి అని నేను కూడా చెప్పాను. కాబట్టి మొత్తానికి ఎలాగైతేనండి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే టెక్కల్ ఇన్ఛార్జిగా ఉన్నారో దువ్వాడ శ్రీనివాస్ ఆయన ఇన్ఛార్జిగా తప్పించడం ఏదో జరిగింది. ఇది క్లియర్ కదండి మీకు. ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు ఈయన గురించి కూడా నేనేం చెప్తున్నానంటే ఎలాగో తప్పు అని జరిగితే కనుక 100% శీల పరీక్ష అని అన్నగాను నేను 100% ఎలాంటి వాళ్ళని పక్కకి తప్పించాలి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. పార్టీ రిప్యుటేషన్ కోల్పోవడం ఎలా ఉన్నా కానీ ఆ క్రెడిబిలిటీ అనేది పార్టీకి ఉంటుంది. లేదు మావాడే అని చెయ్యేసి తల సవర్ చేయడం, లేదా మావాడని ఇస్త్రీ సెట్ సవర్ చేయడం, ఇలాంటివి చేయకుండా, ఏదో కవరింగ్లు చేయకుండా, కవరప్పులు చేయకుండా ఏంటి తప్పు చేశాడు కాబట్టి 100% పార్టీ నుంచి తీసేయాలి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, పదవి నుంచి నేను అనేది. కాబట్టి ఎలా అంటే ఒకటండి, దీన్ని కూడా ఎలా చూపిస్తున్నారంటే కనుక పార్టీ అధ్యక్షుడే తప్పు చేసినట్టు, జగన్మోహన్ రెడ్డి గారే తప్పు చేసినట్టు సోషల్ మీడియా చూస్తాను, ఎల్లో మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారే తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక తల్లికి పుట్టిన నలుగురు బిడ్డల్లో నలుగురు ఒకలా ఉండరండి. ఇది ఒప్పుకుంటారో ఒప్పుకోరా మీరు? కాబట్టి అలాంటప్పుడు ఒకే తల్లికి పుట్టిన నలుగురు బిడ్డల్లోనే నాలుగు రకాలుగా ఉన్నప్పుడు ఇన్ని వందల మంది ఎమ్మెల్యేల్లో, ఇన్ని వందల మంది ఎమ్మెల్సీల్లో ఏంటి ఎవడో ఒకడు ఏదో ఒకటి చేస్తే 100% అది జగన్మోహన్ రెడ్డి గారే చేశారనుకోవడం తప్పు. ఇది చంద్రబాబు నాయుడు గారికైనా వర్తిస్తుంది. కాబట్టి దాన్ని అధ్యక్షుడికి ఆపాదించాలనుకోవడం మరి ముఖ్యంగా చాలా తప్పు. తర్వాత పార్టీ అధ్యక్షుడైనా సరే ఆ విషయం తెలిసిన తర్వాత జరిగింది తప్పు అని నిర్ధారించుకున్న తర్వాత వెంటనే కాదు, నిర్ధారించుకున్న తర్వాత ఖచ్చితంగా అలాంటి వాళ్ళని తీయాలి, ఆ పదవుల నుంచి తొలగించాలి, ఎలాంటి డౌట్ లేదు. లేకపోతే సభ్య సమాజం దాని గురించి మాట్లాడుకుని ఇలాంటి వాళ్ళని పార్టీలో ఉంచుకుంటుందండి ఏంట్రా అని రకరకాలుగా మాట్లాడుకుంటారు. కాబట్టి ఇక నుంచి అయినా సరే ఇలాంటి ధోరణి ఖచ్చితంగా కనపడాలి అనేది నా అభిప్రాయం. చూస్తున్నా మీరు అందరూ కూడా నా మాటలు నచ్చినట్లయితే కనుక, నా మాటలో వాస్తవం ఉందని అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియో చాలామందికి షేర్ అవుతుంది. అంతేకాదు మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.